అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అన్నట్లు తయారైంది మెదక్ జిల్లా పరిస్థితి. సింగూర్ ప్రాజెక్టు ఉన్న రిజర్వాయర్ నీటిని వినియోగించుకునే భాగ్యం లేకుండా పోయింది. ప్రాజెక్టులున్న వ్యవసాయం జిల్లా రైతులకు భారంగా మారింది. ఎన్నికల సమయంలో నేతలు హామీలిస్తున్నా అవి మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సాగునీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. సింగూరు నుంచి 1,00,000 ఎకరాలకు నీరందిస్తామని పార్టీలు చెప్పినా ఇప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. సింగూర్ ప్రాజెక్ట్ నిర్మాణం 1988లో జరిగింది. దీని సామర్థ్యం 527 అడుగులు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఇవి జిల్లా ప్రజలకు అందడం లేదు. జిల్లా అవసరాల కోసం కాకుండా 9 టీఎంసీల నీరు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లా ప్రజలు. ప్రాజెక్టుకు సాగునీటిని కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్న చెరువులో పూడిక చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. అన్ని వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్న అల్లున్నట్లు చెన్నట్టు పరిస్థితి ఇలా ఆందోళన నియోజకవర్గానికి ఉన్నది. ఆందోళన నియోజకవర్గంలో ఈ జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు మంజీరా ప్రాజెక్టు ఉన్నది. సింగూరు ప్రాజెక్టు సంబంధించింది. సింగూరు ప్రాజెక్టు నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ పక్క గ్రామానికి పుల్కల్ మండలం కానీ ఆందోళన మండలం కానీ అల్లాదుర్గం టేక్మల నియోజకవర్గంలో ఎక్కడ కూడా మంజీరా నీళ్ళు తాగడానికి ఉండవు. అందుకే పక్కకే నీళ్లు ఉన్న గొంతు తడవని దుస్థితి ఆందోళన నియోజకవర్గంలో. అందుకే ఆందోళన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చేయాల్సింది సింగూరు జిల్లాలో సాగుకు తాగుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సాగుకి ఇస్తే కనుక కొన్ని లక్షల ఎకరాల భూమి మాత్రం సస్యశ్యామలమైతే రైతాంగం పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, అనేక మందికి అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది. ఎన్నికల సమయంలో హామీల మీద హామీలు గుప్పిస్తున్న నాయకులు తీరా గెలిచాక మాత్రం అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు మారినా తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సాగునీటి సంగతి తర్వాత కనీసం తాగునీటి కూడా కష్టకాలంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కు కృష్ణా జిల్లాలో 2వ ఫేసు 3వ ఫేసు అందించడం ద్వారానే సింగూరు జిల్లాలో ఆందోళన కాన్స్టిట్యున్సీకి ఇవ్వచ్చు. సింగూరు జిల్లాలో జిల్లాకి ఇస్తే 3 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి సాధ్యమైంది. అందుకే మొదట ఆందోళన నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం కావాలంటే సింగూరు జిల్లా సాగుకి ఇవ్వాల్సింది. ప్రభుత్వం ప్రజల కోసం ఏదైనా చేస్తామని డబ్బా కొట్టుకునే పార్టీలు ప్రజలను పట్టించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వమైనా తమ బతుకులు బాగు చేయాలని కోరుతున్నారు జిల్లా వాసులు.